మనం ఇప్పటి వరకు చూసాం. అలాగే రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడాను కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి చేపట్టాలని కూడాను విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దానికి సంబంధించి తెలంగాణలో కూడాను గాంధీ కుటుంబానికి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో అందులో ఒకరు పోటీ చేస్తే బాగుంటుంది అంటూ కూడాను విస్తృత స్థాయి సమావేశంలో కూడా తీర్మానం పెట్టడం జరిగింది. అలాగే మనం ఒకసారి ఏపీ విషయానికి వస్తే ఏపీలో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడాను హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే రాబోతున్నటువంటి ఒక 2-3 నెలల్లో అక్కడ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. అలాగే ఇప్పటికి రాజకీయాలు కూడా తారుమారవుతున్నాయి. రాజకీయాలు రోజు రోజు కూడా హాట్ టాపిక్ గా అయితే మారుతూ ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడాను వ్యతిరేకత కూడా కనిపిస్తుంది. అలాగే మరోవైపు టీడీపీ జనసేన మధ్య కూడాను అసమ్మతి కూడా నెలకొంటుంది. 2 మంది నాయకులు కూడా 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మధ్య కూడా సఖ్యత లోనవుతుంది. అలాగే మొన్న జరిగినటువంటి ప్రశాంత్ కిషోర్ని కలిసిన తర్వాత కొంత మారింది, వాళ్ళిద్దరి మధ్య సిచ్యువేషన్ కూడా మారింది కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, రానున్నటువంటి ఈ 2-3 నెలల్లో ఏపీలో ఎలాంటి పరిస్థితులు నెలకొల్బోతున్నాయి. ఎందుకంటే పార్టీకి సంబంధించి కూడా స్థానాలు మార్పులు చేస్తూ సీఎం జగన్ ఒక కీలకంగా ఆయన ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఈ విషయంలో వ్యతిరేకత అయితే వ్యక్తమవుతూ ఉంది. మాకు స్థానంలో ఉన్నటువంటి ఏదైతే ఆ స్థానచలనం అనేది జరగదని కూడా ప్రధానంగా వ్యతిరేకత వినిపిస్తున్నట్టు మాట అయితే వినిపిస్తుంది. రైట్, ఇక ఈరోజు మనతో పాటు డిస్కషన్ పాల్గొంటున్నారు బొడ్డేపల్లి రమేష్ కుమార్, వైఎస్ఆర్టీపీ సీనియర్ నాయకులు. గుడ్ మార్నింగ్ అండి. అలాగే టీడీపీ నుంచి ఝాన్సీ గారు రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలుగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రమేష్ గారు నా వాయిస్ వినిపిస్తుంది కదా? సో ఎలా ఉండబోతుంది రానున్నటువంటి 2-3 నెలల్లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ఈ టైంలో ఈ స్థాన మార్పులు, ఈ స్థాన చరణాలు మీకు అసలు ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా? ఇవి తప్పకుండా వైనాట్ 175 మా ఆదినాయకుడు మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో వైనాట్ 175 ఆ దిశగానే పార్టీ అడుగులు వేస్తుంది. ఆ దిశగానే ప్రజలు ఉన్నారు. ఆ దిశగానే మేము 170 స్థానాలు కూడా గెలిచేటట్టు ఉన్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మేడం. కానీ స్థానాచరణంలో కూడా వ్యతిరేకత అనేది మీ క్యాడర్ నుంచే వస్తుంది కదా. మీ వైసీపీ నాయకులే మాకు ఈ స్థాన చరణాలు వద్దని బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మరి ఈరోజు నిన్న విశాఖలో కూడా చూసాం, అక్కడ మాకు బీసీకి సంబంధించిన నాయకురాలు వద్దు, మాధవి మాకు వద్దు అని కూడా బయటకు వచ్చి నినాదాలు చేయడం జరిగింది. మీ క్యాడర్ నుంచే వినిపిస్తుంది కదా వ్యతిరేకత. ఎక్కడో 1-2 దగ్గరలా ఉన్నంత మాత్రాన అది ఇది ఉంటుందని ఏముందండి. ఇవన్నీ రాజకీయ పార్టీలు ఏదైతే వారు తీసుకుంటారో వారి నిర్ణయాలు, వారి గెలుపుకు తీసుకున్న నిర్ణయాల్లో భాగం ఇవన్నీ. తప్పకుండా మేము అన్ని గెలుస్తామని కూడా మేము చెప్తున్నాం కదా మేడం. ఆ దిశగానే స్థానికంగా ఉన్న నేతలను తీసేసి స్థానికంగా ఉన్న నేతలు తీసేస్తే వేరే నేతలు వస్తే అక్కడ సమన్వయం ఉంటుంది అనుకుంటున్నారా? తప్పకుండా ఉంటుందండి. ఆ సమన్వయం చేసుకుని అక్కడ మాకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలన్నదే మా తాపత్రయం తప్ప మా కార్యకర్తలది. ఎవరికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండకూడదు. పార్టీ నిర్ణయం శిరోధార్యం. ఎవరికి వ్యక్తిగత అభిప్రాయాలు లేవు, ఉండకూడదు. ఎక్కడో 1-2 దగ్గరలో చిన్నవి ఉన్నా అవన్నీ మేము సర్దుబాటు చేసుకుంటాం. వైనాట్ 175 వైపు మేము అడుగులు వేస్తాం. అంటే రమేష్ గారు ఇప్పుడు స్థానికంగా మార్పు వచ్చిందే, అక్కడటువంటి నాయకుడు, మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రాఫ్ బాగాలేదు, వాళ్ళకి ప్రజల్లో అంటే ప్రజలకి ఆయనకి అంతగా మధ్య సంబంధం లేదు, గ్రాఫ్ బాగాలేదు. ఏదైతే మీ నాయకుడు గతంలో చెప్పినటువంటి ఈ 35% ఆ గ్రాఫ్ బాగాలేదనే స్థానికంగా మార్పు తీసుకురావడం జరిగింది. అంటే అక్కడ ప్రజల నుంచి ఆయనకి వ్యతిరేకత ఉంది అనే ప్లేస్మెంట్ మార్చారు. బట్ అక్కడ కొత్త నాయకుని తీసుకొచ్చి పెడితే ప్రజల నుంచి వాళ్ళకి అంటే ఇప్పుడిప్పుడే ఇంకో 2-3 నెలలు ఉంటుంది. ఆ టైంలో కొత్త నాయకుని తీసుకురావడం వల్ల ఇది మైనస్ అవదంటారా మీకు? ప్రజలతో ఆయన సమన్వయంగా వెళ్ళగలుగుతారా? బాగోలేక వారిని మార్పు చేయవచ్చు. కానీ ఇంకో విషయం కూడా ఇక్కడ గుర్తించాలి. ఇప్పుడు ఆయనకంటే ఎవరినైతే అక్కడ ఇన్ఛార్జ్గా నియమించారో ఈయనకంటే ఆయన మంచి వ్యక్తి అవ్వచ్చు కదా. ఆయన గ్రాఫ్ బాగాలేదని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకంటే ఇంకా బలమైన వ్యక్తి ఎవరున్నారో వారిని తీసుకొచ్చి ఆ కాన్స్టిట్యూన్సీలో పెడుతున్నారు. అంటే ఆయన మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, ఆయన మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ ఇప్పటి వరకు ప్రజలతో ఆయనకి ఎటువంటి మమేకమయ్యే ఛాన్స్ దొరకలేదు కదా. ఈ 2-3 మంత్సే కదా. ఇప్పుడు వరకు 5 ఏళ్లలో ఉన్నటువంటి నాయకుడిని తీసేసి ఒక 2-3 మంత్స్ లో ఒక కొత్త నాయకుడిని తెచ్చు. అఫ్ కోర్స్ మీరు పెట్టినటువంటి నాయకుడు మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, బట్ ప్రజలతో ఆయనకి సమన్వయం అనేది ఉండాలి కదా. ప్రజలను ఆయన నమ్మాలి కదా.
ఆ నాయకుడు ఈ నాయకుడి కంటే ప్రజలతో మంచిగా ఉంటారనే ఒక ఉద్దేశంతోనే మార్పులు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఇప్పుడు నాయకులు ఎక్కడైతే ఎవరైనా మార్పులు పర్లేదు. జరిగినాయో, ఆ నాయకుడి కంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆ సమన్వయకర్త ఎవరైనా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారే. పేద ప్రజల సంక్షేమం చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటమే కార్యకర్తల ప్రజల ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మాపై, అందరిపై, కార్యకర్తలు అందరిపై ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మేడం. అంటే స్థానికంగా నాయకుడు ఎవరైనా పర్లేదు, కానీ మెయిన్ ఎవరైతే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ఫోటో ఉంటే చాలు గెలిచేస్తారో అనుకుంటున్నారు. ఖచ్చితంగా 175కి 175 కొడతారు మేడం. స్థానికంగా. అంతే ఏ మేడం. నాయకుడు ప్రీతమ ప్రజలతో నాయకుడు సమన్వయం జగన్మోహన్ లేకపోయినా, రెడ్డి. ప్రజలతో ఆయన ఆయన మమేకమైపోయినా, కర్తవ్యం. జగన్ ఇచ్చినటువంటి 175, ఏవైతే 175. ఈ నవరత్నాలు ఉన్నాయో, సంక్షేమ అభివృద్ధి పథకాలు ఉన్నాయో, ఇవే ఆయన్ని మళ్ళీ అంటే ఓన్లీ జగన్ ఫోటో మాత్రమే మీకు ముఖ్యం, అంతేనా? అంటే నాయకుడు కూడా ముఖ్యం మేడం. నాయకుడు అక్కడ ప్రజలతో మమ్మకం అవ్వలేదు మీరు ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ నాయకుడు ఎవరైతే ఇప్పుడు కొత్తగా సమన్వయకర్త వచ్చాడో ఆ నాయకుడు అక్కడ ప్రజలతో మమేకంగా ఉన్నాడు కాబట్టి అక్కడ కొత్త సమన్వయకర్తను పెట్టారండి. రైట్ అండి. ఝాన్సీ గారు